మన జీవితంలో మనం ఎన్నో ఏళ్లుగా సంపాదించుకున్న అనుభవం ఉంది కదా, అది మనకు తెలియకుండానే ఒక పెద్ద నిధిలాంటిది. ఆ నిధిని ఎలా బయటకి తీసి దాన్ని డబ్బుగా మార్చుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. నిజంగా మీరనుకుంటున్న దానికంటే మీ స్కిల్స్ చాలా చాలా విలువైనవి కావచ్చు. వింటుంటేనే భలే అనిపిస్తోంది కదా. ఎంత నిజముందో ఈ మాటలో. చాలామంది దగ్గర లక్షల విలువ చేసే టాలెంట్ ఉంటుంది, కాని వాళ్ళు దాన్ని గుర్తించలేరు. సరే, ఈరోజు మనం ఆ దాగి ఉన్న పవర్ని ఎలా బయటకు తీసుకురావాలో చూద్దాం. సరే, ఈ 5 స్టెప్స్లో మనం మన నైపుణ్యాన్ని గుర్తించి దాన్ని ఎలా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్గా మార్చుకోవచ్చో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది? చాలామందికి అంత అనుభవం ఉన్నా దాన్ని ఎందుకు డబ్బుగా మార్చుకోలేకపోతున్నారు? ముందు ఆ కారణమేంటో అర్థం చేసుకుందాం. చాలామంది ఈ ఉచిత సలహా అనే ట్రాప్లో పడిపోతారు. నాకొక 57 ఏళ్ల క్లయింట్ ఉన్నారు. ఆయన చెప్పిన మాటేంటంటే, నాకు వయస్సు పెరిగే కొద్దీ నా జ్ఞానాన్ని ఫ్రీగా పంచడమే నా బాధ్యత అనుకున్నాను అని. కాని తరువాత ఆయనకర్థమైంది, అది బాధ్యతే కాదు, ఒక పెద్ద ఆదాయ వనరు అని. ఈ ఆలోచనా విధానమే చాలామందిని వెనక్కి లాగుతుంది. సరే, ఆ ఫ్రీ అడ్వైస్ ట్రాప్ నుంచి బయటపడ్డానికి ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఉంది. దాని సహాయంతో మన విలువైన అనుభవాన్ని ఎలా బయటికి తీయాలో ఇప్పుడు చూద్దాం. దీన్ని ల్యాబ్ ఫ్రేమ్వర్క్ అంటారు. అంటే LAB, లర్న్డ్, అప్లైడ్, బెనిఫిటెడ్. చాలా సింపుల్. ఇది మన అనుభవాన్ని కేవలం జ్ఞాపకాల నుంచి డబ్బు సంపాదించి పెట్టే ఒక స్పష్టమైన నైపుణ్యంగా మార్చడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఈ 3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగాలి. ఫస్ట్, ఏంటి నేర్చుకున్నారు? సెకండ్, దాన్ని ఎలా ఉపయోగించారు? కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మూడోది, మీ పని వల్ల ఎవరు ఎలా లాభపడ్డారు? ఈ లాస్ట్ క్వశ్చనే మీ అసలైన విలువను బాటపెడుతుంది. ఓకే, మన దగ్గర సూపర్ స్కిల్ ఉందని తెలిసిందే. ఇప్పుడేం చేయాలి? దానికి ఒక రూపం ఇవ్వాలి. అదే మన ఫస్ట్ ఆఫర్. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదట్లోనే పెద్ద పెద్ద ప్రోడక్ట్సు, కోర్సులు అని ఆలోచించొద్దు. చాలా సింపుల్గా మొదలు పెట్టండి. 1-on-1 కాల్స్ బెస్ట్ ఆప్షన్. జూమ్ లేదా గూగుల్ మీట్లో మాట్లాడొచ్చు. ఇక స్టాండ్ స్టోర్ లాంటి టూల్స్ వాడితే బుకింగ్సు, పేమెంట్స్ కూడా చాలా ఈజీ అయిపోతాయి. కానీ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది. $100 కాల్స్తో $1,00,000 సంపాదించడం? అబ్బా, వినడానికే చాలా పెద్ద నెంబర్లా, కొంచెం భయంగా అనిపిస్తుంది కదా. అంటే సంవత్సరానికి 1000 కాల్స్, బాబోయ్ అనిపిస్తోంది కదూ. కానీ ఆగండి, ఆ 1000ని చిన్న చిన్న ముక్కలుగా చేద్దాం. వారానికెన్ని? కేవలం 20. అంటే రోజుకి జస్ట్ 3-4 కాల్స్. చూసారా, ఇప్పుడు అసాధ్యంలా అనిపించట్లేదు. ఒకేసారి అందుకోగల లక్ష్యంలా కనిపిస్తోంది. ఇదే మ్యాజిక్. ఆఫర్ రెడీ. ఇప్పుడు కస్టమర్స్ ఎక్కడ్నుంచొస్తారు? ఇది చాలా పెద్ద ప్రశ్న. దీనికి కొన్ని సింపుల్ మార్గాలున్నాయి. ప్రధానంగా 4 పద్ధతులుంటాయి. మనకు తెలిసిన వాళ్లను అడగడం, అదే వార్మ్ అవుట్రీచ్. ఇది ఫాస్టెస్ట్. తర్వాత ఆర్గానిక్ కంటెంట్. ఇది స్లో కానీ చాలా పవర్ఫుల్. ఇక కోల్డ్ అవుట్రీచ్, పెయిడ్ యాడ్స్ కూడా ఉన్నాయి, కానీ వాటితో మొదట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్నింటికన్నా ఫాస్ట్ రిజల్ట్స్ ఇచ్చేది ఇదే, వార్మ్ అవుట్రీచ్. అంటే మన సర్కిల్లో ఉన్నవాళ్లనడగటం. కాని చూడండి, వాళ్లకు అమ్మాలని ప్రయత్నించొద్దు. జస్ట్ సింపుల్గా, ఇలాంటి సర్వీస్ అవసరమైన వాళ్ళు మీకెవరైనా తెలుసా అని అడగండి. అంతే. ప్రెషరుండదు, రిజల్ట్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఇక ఆర్గానిక్ కంటెంట్. ఇది ఒక మ్యారథాన్ లాంటిది. కొంచెం టైం పడుతుంది, కానీ దీర్ఘకాలంలో మీకు తిరుగులేని గుర్తింపునిస్తుంది. యూట్యూబ్, లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్లో కంటెంట్ పెడుతూ ఉంటే మీరొక ఎక్స్పర్ట్ అని అందరికీ తెలుస్తుంది. అది మీకొక ఆస్తిలాగా మిగిలిపోతుంది. డబ్బు సంపాదించడం ఒక ఎత్తైతే, మన ఫీల్డ్లో మనం ఒక అథారిటీగా మారడం మరో ఎత్తు. అదే అసలైన సక్సెస్. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్లకి గుర్తొచ్చే మొదటి పేరు మనదై ఉండాలి. దాన్ని గో టు పర్సన్ అంటారు. అంటే ఆ పనికి మనమే కేర్ ఆఫ్ అడ్రస్ అన్నమాట. మరి ఆ అథారిటీ ఎలా వస్తుంది? కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. చెప్పిన దానికంటే ఎక్కువ చేయండి. మీ కస్టమర్స్ దగ్గర్నుంచి మంచి ఫీడ్బ్యాక్ అంటే టెస్టిమోనియల్స్ తీసుకోండి. ఇక అందరూ మీ గురించే గొప్పగా చెప్పుకునేలా చూసుకోండి. వీలైతే ఒక పుస్తకం రాయండి. అది గేమ్ చేంజర్ అవుతుంది. చూసారా, పుస్తకాల సేల్స్లో కూడా నోటి మాటకే ఎక్కువ పవర్ ఉంటుంది.
మనం ఎంత ప్రమోట్ చేసుకున్నా మన గురించి ఇంకొకరు చెప్పే మాటకే విలువ ఎక్కువ. అదే బెస్ట్ మార్కెటింగ్. సో ఈరోజుకి ఇదే నా ఫైనల్ క్వెశ్చన్. ఒక్కసారి ఆలోచించండి. మీకున్న అనుభవంలో మీరు ఏ ఒక విషయంలో అందరూ వెతికే వ్యక్తిగా మారగలరు? ఆ సమాధానం ఎక్కడో లేదు, మీలోనే ఉంది. దాన్ని బయటికి తీయండి.